జిల్లా మంత్రిగా కొండేపు నియోజకవర్గంలోని సంగమేశ్వరం ప్రాజెక్ట్, వెలిగొండ ప్రాజెక్ట్, అలాగే రామతీర్థం రిజర్వాయర్ ద్వారా జిల్లా ప్రజలకు తాగు సాగునీరు అందేలా కృషి చేస్తా. గతంలో వైసీపీ చేపట్టిన అవినీతిపై విచారణ చేపడతాం. అలాగే కొండేపు నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు నా విజయానికి అన్నీ తామే అయి కష్టపడిన దామచర్ల కుటుంబం, ముఖ్యంగా యువనేత దామచర్ల సత్య రుణం తీర్చుకోలేను. అలాగే నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన టీడీపీ అధినేత చంద్రబాబును మర్చిపోలేను. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా అని సాంఘిక సంక్షేమ శాఖ, దివ్యాంగులు, సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు వచ్చిన మంత్రి స్వామికి తన స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి, ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గూడూరు ఎరిక్షన్ బాబు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వల్లూరమ్మ దేవస్థానంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్, దామచర్ల ఆంజనేయులు, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి స్వామికి, దామచర్ల సత్యకు జిందాబాదులు కొట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.
గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, మన ఏలూరు వర్ధిల్లాలి మంత్రి స్వామి గారి నాయకత్వం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్రమశిక్షణగా మారిపోయారు. ఈ రోజు ఈ విజయోత్సవ సభ ఆంధ్ర రాష్ట్రం మొత్తం దద్దరిల్లేటట్టు ఇంత రాత్రైనా మీరెంతో ఓపికగా ఈ యొక్క ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభకు వచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొంచెం సమన్వయం పాటించి మీరందరూ ఓపికగా మీ స్థానంలో కూర్చోవాలి. ఇంకా రావాల్సిన ఎమ్మెల్యేలు, ఇంకా మన ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం. దయచేసి మీరందరూ ఓపికగా ఒక 10 నిమిషాలు మీరు కూర్చోవలసిందిగా, మీ స్థానంలో కూర్చోవలసిందిగా. అటు జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. దయచేసి మీ అందరూ కూర్చోవాలి. వెనక వాళ్ళకి ఏం కనపట్లేదు. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిన కూర్చున్నాం. ముందు వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో తొలుత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా విజయోత్సవ సభ మన స్వగ్రామైనటువంటి తూర్పు నాయుడుపాల గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా. ఈరోజు ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికల్లో మన ప్రకాశం జిల్లా నుంచి 10 మంది శాసనసభ్యులు అద్భుతమైన మెజార్టీలతో గెలిచారు. ఈ యొక్క టీం ఒక అద్భుతమైన టీం. ఎందుకంటే 94లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 13కి 12 గెలిచాం. అప్పుడు పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న సభ్యుడు వెంగయ్య గారు కానీ, దర్శి నుంచి నారాయణశెట్టి పాపారావు గారు కానీ, అలాగే మన కొండేపి నుంచి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు కానీ, మాటూరు నుంచి గొడ్డుపాటి హనుమంతరావు గారు కానీ ఒక ఐకానిక్ మెంబర్స్ గా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. మళ్ళీ 2024లో అదే టీం రిపీట్ అయింది. ఒకే వయసులో ఉన్న వాళ్ళు 10 మంది శాసనసభ్యులు కూడా నిత్యం ప్రకాశం జిల్లా ఒక అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే ఈ జిల్లాలో అందరికంటే సీనియర్ గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించాలని, ఆయన ఎంతో అనుభవజ్ఞుడిగా 5వసారి ఎంపీగా మనకు రావడం, మన పార్టీ నుంచి గెలవడం కూడా మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి వెనుకబడిన ప్రకాశం జిల్లా మనం ఏదైతే ఆ రోజు మన బాబు గారు హామీ ఇచ్చారో, మార్కాపురం జిల్లా కానీ, వెలుగొండ కానీ, అలాగే మన ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నిర్వహిస్తామని ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరం కలిసి ఒక స్టేట్ లోనే గతంలో ప్రకాశం జిల్లా టీం అంటే ఒక బ్రాండ్ గా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పోరాటం చేశాం. ఈ రోజు కూడా ప్రతి కార్యకర్తకి కూడా అండగా అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు పిలవగానే ఇంతమంది శాసనసభ్యులు మన గ్రామానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఆలస్యమైనా మీరు ఎంతో ఓపికగా ఉండి దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు శిరస్సు వంచి నేను మీకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన తూర్పు నాయుడుపాలెం గ్రామ కమిటీకి, గ్రామ ప్రజలందరికీ కూడా, కొండేపి నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నాతో పాటు 10 మంది శాసనసభ సభ్యులు, అలాగే మా ఎలక్షన్ బాబు ప్లస్ గొడ్డుపాటి లక్ష్మి, వీళ్ళందరితో పాటు కూడా మనందరి అదృష్టం ఏంటంటే గొడ్డుపాటి రవి గారు ప్లస్
డోలా వీర బాలాంజనేయులు గారు, అలాగే మన అనగాని సత్యప్రసాద్ గారు మంత్రులు కావడం అనేది మనందరూ అదృష్టం అనేది మీరు గమనించాలి. ఈ రోజున మొత్తం యావత్తు ప్రకాశం జిల్లాలో ఒక్క బాధ తప్ప మాకు వేరే బాధ ఏం లేదు. వాళ్ళిద్దరు కూడా గెలిచి ఉంటే కాలర్ ఎగరేసుకొని ప్రకాశం జిల్లాని ఒక పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రం మొత్తం చూపించేవాళ్ళమే. కేవలం కొద్దిపాటు తేడాతో ఇద్దరు ఓడిపోయినా కూడా వాళ్ళు కూడా మాతో పాటు ఎమ్మెల్యేలతో సమానం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునా కాదా? ఖచ్చితంగా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు అన్నటువంటి అభిప్రాయాన్ని పెట్టుకోవాలి. 2 మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించాలి. మిత్రులు, సోదరులు పంతులు నారాయణ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అభివృద్ధి అంటే ఏంటో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం అనునిక్షం వారిని మనసులో పెట్టుకొని ఈ ఎలక్షన్ అంతా కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా చేయడం జరిగింది. ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడిని అంతమొందించడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా వేగమయ్యి ఒక రాక్షసుని పంపించారు. ఈ రోజున మనందరం కూడా మన రాజధాని ఎక్కడుంది అని చెప్పడానికి, మన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందని చెప్పుకోవడానికి, మరీ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో తెలియజేశాం. ఈ ఎలక్షన్లో అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఎలక్షన్లో ప్రతి ఒక్క సోదరుడు దామచర్ల సత్యనారాయణ గారు రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి గానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మన పచ్చూరు సాంబశివరావు గారు, ఏలూరు సాంబశివరావు గారు చేర్చుకొని వారికి అండగా ఉండి వారి బాధలు కష్టాలు తీర్చగలిగినటువంటి పెద్ద ఆయనగా పేరు పొంది మంత్రివర్గంలో రికార్డ్ స్థాయి విజయం సాధించినందుకు అది మనకి ఒక మంచి సందర్భం. ఇట్లా అందరం కలిసి మాట్లాడుకోవటం, ఇవాళ ఇక్కడికి వచ్చిన శాసనసభ్యులకు, మంత్రులకు, ఎంపీ గారికి, ఇన్ఛార్జ్ అందరికీ నా నమస్కారాలు. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడి గెలుపు నేను ప్రతి కార్యకర్త లేదా ప్రజల గెలుపుగా భావిస్తాను. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఒక ప్రజాపాలనని ఎన్నుకున్నారు అందరూ. డోలా బాలవీరాంజనేయ స్వామి గారు వాళ్ళ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా స్ఫూర్తిదాయకం మనకి. ఆయన రాజకీయ ప్రయాణం డాక్టర్గా మొదలయ్యి 3 సార్లు విజయం సాధించి ఇవాళ సోషల్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్ వాలంటీర్ మినిస్టర్గా ఆయన చేపట్టిన బాధ్యతలు చాలా గౌరవంగా ఉంది. ఇంకా ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు, నేను స్వల్ప తేడాతో ఓడిపోయిన దర్శిలో అభివృద్ధి పనులు చేస్తాను. అందరి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మినిస్టర్ల సహకారంతో, శాసనసభ్యుల సహకారంతో ఓడిపోయిన చోటే మరలా గెలుస్తాను. నేను ఎప్పుడు ప్రజాసేవలోనే ఉండాలని నిర్ణయించుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. గెలుపోవటం అనేది ఎక్కడైనా సహజం. నన్ను నమ్మిన ప్రజల్ని నేను ఎప్పటికీ వదిలి వెళ్ళను. ఇక్కడే మళ్ళీ గెలిచి ఎప్పటికీ ప్రజాసేవలోనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనకి జరిగినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కూటమి వైపు నిలబడి ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకు కూడా నిజంగా చేతులు జోడించి దండం పెట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఒక దరిద్రమైనటువంటి పార్టీ, ఒక 420 సీఎంగా ఉంటే ఈ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో మనం చూసాం. ఎందుకంటే
ప్రజల దగ్గరికి వచ్చి ఒక్క అవకాశం అని అడిగి ప్రజలు నమ్మి ఓటేస్తే కూల్చివేతలతో మొదలుపెట్టినటువంటి ఒక సైకో నాయకుడు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అనేది కనపడకుండా చేసేటటువంటి బాధ్యత మనందరం కూడా ఈ ఎన్నికల్లో తీసుకున్నాం. కావాలంటే ఒక్కసారి రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఫ్యాను గుర్తు కనపడదు, చూసుకోండి. ఎందుకంటే ప్రజలు అంత కసిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం ఈ ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆదర్శంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభా వేదికగా చెబుతూ మరొక్కసారి మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. మంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నా ఒక విన్నపం, ఎర్రగొండపాలెంలో పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలకి అందరికి కూడా రేపు ప్రభుత్వం వస్తుంది, మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తామని మాట చెప్పడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు గెలిపించాలని, కానీ స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. అక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ఒకటి, గిరిజనుల అభివృద్ధి ఒకటి, పరిశ్రమలు నెలకొల్పాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళాం. ఖచ్చితంగా జిల్లా పెద్దలందరూ కూడా పశ్చిమ ప్రాంతం మీద మంచి దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుత మెజారిటీ రావటం ఎంతో సంతోషకరమైన విషయం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివిగా ఓటేస్తారని మరి ఒకసారి ఈరోజు నిరూపించారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 151 సీట్లు తిరగొట్టి 164 సీట్లు ఈ ప్రజలు చేశారు. అందుకని నేను అనేది ఏంటిదంటే, మనకు రేపు పరిపాలించే తప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారో అది చేయకపోతే అదే మనము బాగా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు చేశారు, అది ఒక్కటి చేయకపోతే చాలు, మనం అందరం ముందుకు వెళ్తాము. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకపోతే బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకొకటి, ఈరోజు నేను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు అంటే జిల్లాలు కాదు, ఊర్లు కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేశారు. అందుకనే మనము 164 సీట్లు వచ్చాయని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని ఇంత మెజారిటీ వచ్చిందంటే బాధ్యత కూడా బాగా పెరిగింది తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు అనుకున్న విధంగా, అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా నేను జరుగుతుందని అనుకుంటున్నాను. అందుకని బాధ్యత బాగా పెరిగింది మన అందరిలో. మేము కూడా అవన్నీ గుర్తుపెట్టుకొని ఊహించని మెజార్టీలు మేమందరం గెలిచాము. అందుకని ఖచ్చితంగా మేము కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేయాలి. ఎందుకంటే ఊహించని మెజార్టీ మాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఊహించని కన్నా ఇంకా ఎక్కువ బాగా పనిచేయాలనేది మా మీద బాధ్యత ఉంది. సరే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో బాగా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన
వ్యక్తికి మంత్రి పదవి వస్తుందంటే మన బాలవీరంజన్ స్వామి దానికి ఒక ఎగ్జాంపుల్. బ్రహ్మాండంగా పోయిన ఎలక్షన్లో ఏకైక దళిత ఎమ్మెల్యేగా అద్భుతంగా అసెంబ్లీలో పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు దాని ఫలితంగా ఒక మంత్రి అయ్యి అందులో సాంఘిక శాఖ మంత్రి అయినట్టుకి మా మిత్రుడికి నేను చాలా సంతోషంగా ఉన్నా. రాబోయే కాలంలో కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అంటే అది మామూలు మినిస్ట్రీ కాదు, అది చాలా బాధ్యత కలిగిన మినిస్ట్రీ. బాగా సేవ చేస్తారని నేను కోరుకుంటూ, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కొద్దిగా వీక్ ఉందంటే ఎస్సీలలో కొద్దిగా వీక్ ఉంది. అందుకని మన బాలవీరంజన్ స్వామి మంత్రివర్యులు గట్టిగా పనిచేసి ఎక్కువ మంది ఎస్సీలని తెలుగుదేశం వైపు తీసుకొని వచ్చే విధంగా చేస్తారని నమ్మకంతో ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటూ, అదేవిధంగా మన దర్శి పోటీ చేసిన అభ్యర్థి ఆమెకి ఏం నిరుత్సాహంగా పడొద్దని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే మీకు మంచి పొలిటికల్ కళ కనపడతా ఉంది. మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే మంచి పదవులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎరిక్సన్ బాబు కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు, చాలా కష్టపడినాడు. బాలవీరంజన్ స్వామి మాదిరి పార్టీకి చాలా గట్టిగా చేశాడు. రాబోయే కాలంలో దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు అనుభవిస్తారని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం వేదిక మీద ఉన్న ఆనంద గెలిచిన ఆనందం ఆ మాత్రం పంచుకోబోతే ఎట్లా, 164 సీట్లు ఆ మాత్రం సౌండ్ వినపడకపోతే ఎట్లా, వేదిక మీద ఉన్న రెక్కలు ఏ విధంగా పడ్డాయో మనందరికీ తెలుసు. ఇక్కడ మిగతా ఇద్దరు కూడా మన ఆడపడుచు లక్ష్మీ గారు అయితేనేమి ఎరిక్షన్ అన్న కూడా ఇద్దరూ గెలిచినట్టే. ఎందుకంటే పోరాడి త్రుటిలో విజయాన్ని మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే, కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని చెప్పు, బూట్లు రెడీగా ఉన్నాయి, కొత్త బ్రాండ్ షూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చొని బూట్లు తొడవాలని చెప్పేసి కొడాలి నానికి ఇచ్చేస్తున్నాం. అలాగే మా భువనమ్మని అవమానించిన అయ్యా వంశీ ఎక్కడున్నావు, గ్రీన్ కార్డు తీసుకున్నామని చెప్తున్నారు, రెడ్ కార్డు తీసుకున్నామని చెప్తున్నారు, ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నామని చెప్తున్నారు. ఎక్కడికి పారిపోయినా నువ్వు ఏ కలుగులో దాక్కున్నా లాగి నిన్ను నడి రోడ్డు మీద మా లోకేష్ అన్న నీకు సన్మానం చేస్తాడనేది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా ఒక సైన్యంలాగా పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకేందనేది ఈ ఎలక్షన్ లో నిరూపించాం. అలాగే అగ్నికి వాయువు తోడైనట్టు కష్టకాలంలో మన వెంట నిలిచేవాడే నిజమైన స్నేహితుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు నిలబడి నేనున్నానని చెప్పేసి ఒక తమ్ముడిలాగా వచ్చి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రేమతో ఆయన ఏ విధంగా గౌరవించారో, ఏ విధంగా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి ఆయన ఏ విధంగా గౌరవించారో మనం చూసాం. నారా లోకేష్ అన్నలో కూడా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని చూసాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి గౌరవిస్తుంటే ఒక అన్నలాగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కారం చేసి మంత్రి అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని సంస్కారాన్ని చాటుకున్న నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే కేంద్రంలో బీజేపీ మనకు కూడా అన్ని విధాలుగా మనతో పాటు ప్రయాణం చేసి సహకరించినందుకు వారికి కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. కేంద్రంలో సంపూర్ణ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేటటువంటి పరిస్థితి రావడం మన రాష్ట్ర అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా మళ్ళీ
సోమవారాన్ని పోలవరం చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్కి వెళ్తున్నారు. అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటూ అద్భుతమైన అభివృద్ధితోటి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతుంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్క నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేసి వెలిగొండ అయితేనేమి, ఇండస్ట్రియల్ దొరకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, అలాగే నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయితేనేమి, రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, వీటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి బంగారు ప్రకాశాన్ని ప్రకాశించే విధంగా చేయవలసిందిగా దానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పి, అలాగే మాకు ఈరోజు ఎమ్మెల్యే స్థానం కల్పించినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మాకు వెన్నుతట్టి నిలిచినటువంటి దామచర్ల కుటుంబ సోదరులకిద్దరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను. జై తెలుగుదేశం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయుడుపాలెం గ్రామస్తులకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తూ, డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మన జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. అలాగే జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మరొక మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఉన్నారు. ఈరోజు జిల్లాని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా ఎరిక్షన్ కూడా ఇందాక చెప్పాడు, పశ్చిమ ప్రకాశాన్ని కూడా ఒకవైపు వెలుగొండే కాదు, మార్కాపురం జిల్లా చేసేటువంటి విషయమే కాదు, ఇటువైపు కూడా మనకి దొనకొండ నిమ్స్ కానివ్వండి, లేకపోతే రామాయపట్నం పోర్టు కానీ, ఇవన్నీ కూడా మనమందరము జిల్లాలో ఉండే మంత్రులతో పాటు శాసనసభ్యులు అందరము కలిసికట్టుగా, అలాగే వేదిక మీద పెద్దలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అలాగే మా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, ఇతర శాసనసభ్యులు అందరము ఉన్నాం. కలిసికట్టుగా జిల్లాని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోదాం. ఏదైతే ఈ విజయం అనేటువంటిది మనం గర్వపడేది కాదు, ప్రజలకు సేవ చేసే విషయంలో బాధ్యతగా వినయంగా ముందుకు పోవాలని చెప్పి ప్రజలు మనకి తీర్పిచ్చారని తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులుగా మాకు ఉన్నటువంటి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి నా యొక్క మనస్ఫూర్తైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అలాగే యువ నాయకుడు దామచర్ల సత్య గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఈరోజు బాధ్యతలలో ముందు ఉన్నాడు, వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రిని ఈ సభకు వస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని ఆ కసితో మనందరం పనిచేయడం వల్ల ఈరోజు 164 సీట్లు వచ్చినాయని మీ అందరికీ తెలియజేస్తూ, ఎవరికైనా పరాభవం చేస్తే తిరిగి మళ్ళీ ఆకాశం మీద ఉమ్మూస్తే తిరిగి మన మీద పడినట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడిందని మీ అందరికీ తెలియజేస్తూ, మనం కూడా 164 సీట్లు వచ్చినాయని మీసాలు ఎక్కువ తిప్పమాకండి. ప్రజలకు సేవ చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే విధంగా మనం నడుచుకొని తిరిగి ఈసారి లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు మనకి మంచి మంచి నాయకులు ఉన్నారు. మన మాగుంట సీనన్న కేంద్రంలో అన్ని పరిచయాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో గతంలో వెనకబడిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఆగిపోయినాయి అన్న గత 5 సంవత్సరాల్లో, వాటిని తిరిగి ప్రారంభించి మా కనిగిరి ప్రాంతంలో త్రిబుల్ రైల్వే జోన్ రైల్వే లైన్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, ఈ త్రిబుల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. తిరిగి మా ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, మీ అంత ముందు ఉండే ప్రాంతం కాదు కాబట్టి దయచేసి కనిగిరి ప్రాంతాన్ని వెనకబడ్డ ప్రాంతం గుర్తించి అభివృద్ధికి అందరు సహకరించాలి. అదేవిధంగా జనార్దన్ కానీ, మరి మా పాప లక్ష్మి నరసన్న, మేము అందరం కలిసి మేము ఫస్ట్ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య గారి ద్వారా మాకు రాజకీయాలు ఆయన స్టిక్కర్ తీసుకొని మేము దావణగిరిలో రాజకీయం చేసేవాళ్ళం. అటువంటి పాప లక్ష్మి గారు అయితే మీకు తెలుసు, లాస్ట్ మూమెంట్ వచ్చినంత ఫాస్ట్గా వెళ్ళిందో మీరు చూసుంటారు. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం గెలవాలనే ఒక సిద్ధాంతాన్ని, అందులో డాక్టర్ మేము తెలుసు కదా, మేము ఏ విధంగా ఉన్నానో మా అమ్మాయి కూడా అదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, మా అన్న రాజకీయంలో సీనియర్ అంటే కొంత ఒక విధంగా
ఎరిక్షన్ అనే తెలుగుదేశం రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో మన ఎరిక్షన్ అన్నని స్వల్ప తేడాతో ఓడిపోవడం కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎప్పుడు గెలవాలి ఇంతవరకు, దాన్ని దాదాపు దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ కొద్దిగా బయటపడి ఉంటే చరిత్రలో ఆ నియోజకవర్గాన్ని గెలిపించిన వ్యక్తిగా ఎరిక్షన్ అన్నకి మంచి పేరు వచ్చిండేది. సో మిగతా సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ మా ఎమ్మెల్సీ గారిని కుప్పమే కాకుండా ప్రకాశం జిల్లా కూడా నిధులు కాన్సన్ట్రేట్ చేసే విధంగా చూడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఇది ఒక అద్భుత విజయం. ప్రజలందరూ కూడా నరకాసుని వధ జరిగిందని ఏ రకంగా సంతోషంగా అందరూ పండుగలు చేసుకుంటారో అదే రకమైనటువంటి ఆనందంతో ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ సంతోషంతో నిండిపోయి ఉన్నారు. ఇటువంటి తరుణంలో మీరందరూ ఎంతో నమ్మకంతో గెలిచినటువంటి మేమందరం కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటూ గత 5 సంవత్సరాలుగా కార్యకర్త పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తలు పెట్టినటువంటి ఇబ్బందుల్ని నెమరు వేసుకుంటూ తిరిగి మూల్యం చెల్లించుకునే విధంగా వారందరికీ వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం మాలో ఉంది. తప్పకుండా మేమందరం మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మీరు ఏదైతే ఆర్థికంగా నష్టపోయి అనేక వేల కోట్ల రూపాయలు నష్టపోయి ఇబ్బందులు పడ్డారో వీటన్నిటినీ మన అధినాయకుడితో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూసి మీ కళ్ళలో ఆనంద బాష్పాలు జీవితాంతం రాలేలా చూసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తూ మా మిత్రులు మన డోల బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి పదవి అధిరోహించినందుకు మా పశ్చిమ ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంత్రి గారిని మా పశ్చిమ ప్రాంతం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ ప్రజలకు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకునే దానికి ముందుండి నడిపించమని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రజల మీదే పడి మద్యం రూపంలో, ఇసుక రూపంలో, రకరకాల రూపాల్లో ప్రజలను పీకు తిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు భయపడ్డారు. ఆ భయాన్ని పోగొట్టే విధంగా ఈరోజు ఇక్కడ దాదాపు స్టేజ్ మీద కానీ ఎదురుగా ఉన్న కానీ చాలా దాదాపు 190% మందికి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ తప్పు చేయకుండా ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకు ఈ కేసులు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో కనీసమైన అభివృద్ధి కూడా జరగలేదు. ప్రకాశం జిల్లాలోని దాదాపు 1000కి పైగా పంచాయతీల్లో ఏ పంచాయతీలో కూడా కనీసం 100 మీటర్ల సిమెంట్ రోడ్డు ఈ ప్రభుత్వం వేయలేకపోయింది. అదే మనం ఆ రోజు దాదాపు 5000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మన గ్రామాల్లో, మన ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం 14-19 మధ్య వేసింది. అలాగే మన జిల్లాకి భవిష్యత్తుని నిర్ధారించే ప్రాజెక్టులు రామాయపట్నం పోర్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, ఇటు తూర్పు ప్రాంతాన గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ, లేకపోతే దర్శిలో పారిశ్రామిక అభివృద్ధి, కనిగిరిలో నిమ్స్ కానీ, త్రిపుల్ ఐటీ కానీ, మార్కాపురం జిల్లా కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన ప్రాంతానికి ఉపాధినిచ్చే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ప్రాజెక్టులు మనకున్నాయి. 5 సంవత్సరాలు అవన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగల్లాగా అక్కడే ఉండిపోయినాయి. కానీ ఆ రోజు మన జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈరోజు 12లో 8 గెలిపించారు. మిగతా 2 కూడా చాలా త్రుటిలో మిస్ అయ్యాం. 30, 40, 50 వేల మెజార్టీని తగ్గించి 1000-2000 దగ్గరకు వచ్చి చేజార్చుకున్నాం. అయినా సరే ఈ 12 నియోజకవర్గాల బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందుకే ఈరోజు సోదరులు ఒక సాధారణ రైతు కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో పుట్టి
స్వశక్తితో తెలివితేటలతో తను అనుకున్న విద్యను అభ్యసించి డాక్టర్ అయ్యి ప్రభుత్వ కాలేజీలో చదువుకొని బ్రహ్మాండంగా డాక్టర్ అయిపోయి అక్కడి నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని దామచర్ల కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం వారిని రాజకీయాల వైపు తీసుకురావటం, రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఒక నిబద్ధతతో నిజాయితీగా మనం చేసే పని పట్ల ఒక అపారమైన అంకితభావంతో కష్టపడి పనిచేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దొరకడం తెలుగుదేశం పార్టీ అదృష్టం. ఈరోజు స్వామి లాంటి వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీ గుర్తింపు తీసుకురావడమే కాకుండా అలాంటి వ్యక్తుల యొక్క రుణం తీర్చుకునే అవకాశం ఈ పదవి ద్వారా వచ్చింది. ఒక అంకిత భావంతో పనిచేసే ఒక సైనికుడికి పట్టాభిషేకం చేసినట్టుగా ఉంది స్వామి గారికి ఈరోజు మంత్రి పదవి రావటం. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది గౌరవ సభగా మార్చి ఆ సభలోకి వస్తానని చెప్పాడు. గౌరవ సభను ఎందుకన్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని మొదటి రోజు నుంచి ఆయన సభలో ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం సూటిపోటి మాటలతో ఎకిలి చేష్టలతో దాదాపు ఆయన ముఖం మీద చేతులు పెట్టి ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా మేము కళ్ళతో చూశాం. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ అసెంబ్లీ సమావేశాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో స్వామి గారు ఒక రక్షక కవచంగా ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అసెంబ్లీలో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వామి గారు. వారందరికీ 151కి ఒక్క స్వామి గారే సమాధానం చెప్పేవాడు. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. మన జిల్లాకి వలస వచ్చారు 2 నాయకులు. ఒక ఆయన 19లో గెలిచాడు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన 24 మొన్న వచ్చాడు, మళ్ళీ 14లో ఈ 2 ఎలక్షన్లకి మా విజయ్ మీద పోటీ చేశారు. ఒక ఆయన గెలిచాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చి ఓడిపోయాడు. వాళ్ళిద్దరూ వారితో పాటు చాలా మంది దళిత శాసనసభ్యుల్ని ఉసుగొల్పి ఎన్నోసార్లు తీవ్రంగా అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఆ అవమానాలని దిగమింగుకొని ఎప్పటికప్పుడు తన కర్తవ్యాన్ని ఏకైక శాసనసభ్యునిగా తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టల్ని, తెలుగుదేశం పార్టీ గౌరవ మర్యాదల్ని, మన నాయకుడి యొక్క గౌరవ ప్రతిష్టల్ని కాపాడుకుంటూ శాసనసభలో స్వామి గారు చేసిన పోరాటం ఒక అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఆయనకి ఈరోజు ఒక మంచి నాయకుడికి ఈ పార్టీ ఆదరించాలి, గౌరవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారి మీద బరువు పెట్టడం, బాధ్యత పెట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఒక సాధారణ కార్యకర్తకి మనం గనక నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తే తెలుగుదేశం పార్టీలో అవకాశాలు ఒక స్వామి గారే కాదు, నేను కూడా అలాంటిదే. 3 సార్లు పర్చూరు నుంచి కంటిన్యూస్ గా గెలిపించిన చరిత్ర ఈ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వీటితో పాటు మన బాపట్ల పార్లమెంట్ లో ఇంకో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపల్లె, తర్వాత వేమూరు, బాపట్ల ఇంతవరకు గెలవాల. ఎప్పుడో పార్టీ పెట్టిన తర్వాత ఒక సందర్భంలో గెలిచింది. దాదాపు 28,000 మెజార్టీతో బాపట్ల కూడా గెలవడం జరిగింది. అలాగే 40,000తో అనగాని సత్యప్రసాద్ గారు ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయన్ని ఈరోజు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అలాగే నరేంద్రబాబు గారిని గెలిపించారు. గతంలో మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నక్కా ఆనందబాబు గారిని కూడా మంచి మేడతో గెలిపించారు. అందుకే నేను అనేది ఏంటంటే ఒక స్వామి గారికి ఒక్క పదవి కాదు, మా బాపట్ల పార్లమెంట్ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు దిగమింగుకొని తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడిగా నిలబడిన వ్యక్తి, ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందిన అనగాని సత్యప్రసాద్ గారికి వారికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే మన జిల్లాని
పార్టీ తరఫున మానిటర్ చేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయనకు కూడా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన కూడా ఈరోజు R&B శాఖ మంత్రిగా ఉన్నారు. వీరి నలుగురు సహకారంతో, ఇంకా పెద్దలందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రకాశం జిల్లాని అద్భుతమైన ప్రగతి జిల్లాగా, ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదు, ప్రగతి పదంలో దూసుకుపోయే జిల్లాగా ఈ జిల్లాని తయారు చేసేదానికి మేమందరం బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారం మదమెక్కి వారు చేసిన పనులకి 151లో మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలినాయి. మనకు 164 వచ్చినాయి. మనం అది ఎక్కించుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. కాబట్టి ఈరోజు మనందరి మీద అతిపెద్ద బాధ్యత ఉంది. మనల్ని విమర్శించిన వాళ్ళని, మనల్ని హేళన చేసిన వాళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అలాగని చెప్పి సాధారణ ప్రజల మీద లేకపోతే మనకున్న అధికారాన్ని ఇంకొక రకంగా మనం ఎగ్జిబిట్ చేస్తే దెబ్బతింటాం. కాబట్టి ఆ మిగతా విషయాలన్నీ కూడా మాకు వదిలిపెట్టి మనం ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద ఆలోచించి మీరందరూ కూడా మాకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక సోదరుడు చెప్పాడు, ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్లో ఫ్యాన్ గుర్తుండదు, మీరు రాసుకోండి. ఎందుకంటే ఆ పార్టీ ఒక సిద్ధాంతం లేదు, కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు తప్పించుకోవడానికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఒక సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు, ఒక అంతా కూడా లాభాపేక్ష రిలేషన్స్. అందులో పనిచేసే వాళ్ళు కానీ, అందులో పోటీ చేసే వాళ్ళు కానీ. అందుకే ఆ పార్టీ నిలబడే ప్రశ్నే లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కథలు చెప్పాడు, ఎన్ని మాయమాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన దుర్మార్గాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అధికారం పోయినమ్మటే ఈరోజు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. నిన్ననే ఆయనకి పాపం ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. ఆయన 2వ వీడియోలో వదిలాడు. ప్రత్యేక హోదా గుర్తొచ్చి పాపం అది అట్లన్నా తీసుకురమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు అనమాట. అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి రంగు మార్చి, వేషం మార్చి జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు, తప్పు తెలుసుకున్నారు, అతను రంగు బయటపడింది. రెండోసారి మోసం చేస్తే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఈ జిల్లాని మన పార్టీకి ఒక కంచుకోటగా తయారు చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, సోదరుడు దామచర్ల సత్య ఒక మంచి యువ నాయకుడు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రని గతంలో దామచర్ల గారు, ఆంజనేయులు గారు ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లారో, దాదాపు 36 నియోజకవర్గాలని వంటి చేత్తో నిలబెట్టి 36లో దాదాపు 34 నియోజకవర్గాలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇచ్చాడు. ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం ఉన్న సత్య గారికి మంచి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. మా మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా తూర్పు నాయుడుపాలెం అనేది రాష్ట్రం అంతా కూడా గుర్తొచ్చే రోజు మనం చూసాం. ఏది ఎవరి బాల వీరాంజనేయ స్వామి అంటే పెద్ద ఆయన ఊరు దామచర్ల ఆంజనేయ గారి ఊరు, తూర్పు నాయుడుపాలెం టంగుటూరు మండలం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుండేలాగా మొన్నే మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఆ గుర్తు తీసుకొచ్చాడు మన స్వామి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా స్వామి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మెజారిటీలతో పాటు బాధ్యతలు పెరిగినాయి. బాధ్యతలతోటి అందరం కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన జిల్లా వెనకబడిన జిల్లా అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులతోటి, అనేక కష్టాలతోటి 5 సంవత్సరాలు చెప్పుకోలేని విధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టారు, రిమాండ్లకు పంపించారు, ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా
ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన రోజులు చూసాం. అదేవిధంగా అభివృద్ధి లేదు. 14 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని ఏం చేశాడో తెలియదు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసాం, మన జిల్లాలో కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితితోటి మొన్నటితోటి మనకు మోక్షం వదిలింది. ప్రజలు కూడా ఉక్కి పెట్టుకొని ఉన్నారు. ఒకసారి ఎప్పుడు వస్తుందా ఎన్నికలు, ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి కూడా కాచుకొని ఉన్నారు. ఆ ఎన్నికల కోసమే ఉండి ఏం జరుగుతుందని అర్థం కాల ప్రజల బయట రాష్ట్రాలకు కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరు పోయి సైకిల్ మీద వచ్చి సమర్థవంతమైన నాయకుడు రావాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరు ప్రజలంతా ఈరోజు 164 సీట్లు ఇచ్చారంటే ఈసారి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కసిగా ఉన్నారో, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం మీద కూడా ఒక బాధ్యతలు పెరిగినాయి. ఒక్కొక్కరికి మంచి మెజార్టీలు ఇచ్చారు, ఎప్పుడు రాని మెజార్టీలు ఇచ్చారు. ప్రజలు ఒక నమ్మకం మీద మనల్ని పంపించారు. తప్పకుండా కూడా ప్రజల ఉమ్ముని, కష్టాన్ని, ఇబ్బందుల్ని మేము మర్చిపోం. ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాకి రావాల్సిన పనులన్నీ కూడా తుపురు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళిద్దరూ లక్ష్మి గారి, ఎరిక్షన్ కానీ వాళ్ళిద్దరు కూడా మేము అందరం తరపున కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం. మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఒకటి కార్పొరేషన్లో కానీ ఏదో దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా జిల్లాకి ఎంతో మనం కష్టపడ్డాం కాబట్టి మీ ఇద్దరికి పదవులు వచ్చేటట్టుగా కూడా మేము కూడా అడిగి పోరాడి మీ ఇద్దరికి కూడా పదవులు వచ్చేటట్టుగా, అదేవిధంగా సత్య కూడా, ఎందుకంటే 36 నియోజకవర్గాలు కష్టపడ్డాడు కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడో వైజాగ్ వాటంతా కూడా ఉండి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తిరిగి ఎంతో పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్ వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా వాళ్ళకు కూడా గౌరవించేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరం కూడా కూర్చుంటాం. ఈరోజు మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కందుకూరుని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టాల్సింది అవసరం, ఈరోజు అద్దంకిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టుకోవాల్సింది అవసరం. అదేవిధంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యతలుగా మేము అందరం కూడా తీసుకుంటాం, కష్టపడతాం. మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం. వాళ్ళని తోలు తీసేటట్టుగా వాళ్ళు ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో అదే పోలీసుల చేతే లోపలేపించేసి మక్కలు ఎరగొట్టే పనులు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా చూసాం. నా మీద 23 కేసులు పెట్టారు. అనేక మందిని, మా వాళ్ళను కొంతమందిని రిమాండ్కి పంపించారు. 18 రోజులు జైల్లో ఉండొచ్చారు. అలాంటి కార్యక్రమాలని చేశారు. ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే మొత్తం ఎక్కడ కనపడకుండా ఈరోజు హైదరాబాదు ఏడో తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు తిరుగుతారు, వారం తిరుగుతారు, నెల తిరుగుతారు. 2 నెలలకైనా ఆ ఎదవలు రావాల్సిందే. ఎక్కడికి రారు. ఆ ఎదవలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో కార్యకర్తలు చేసేది కాదు, చట్టపరంగా పోలీసు వ్యవస్థ చేతే వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళ చేతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చాలా కష్టపడ్డారు. అందరూ కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో మన జిల్లాని అందరి మంది కూడా గెలవటం జరిగింది. వాళ్ళిద్దరు గెలిచుంటే మనకి సింగిల్ నవరత్నాలు వచ్చేది. జగన్ రెడ్డికి ఏదైతే నవరత్నాలు పెట్టాడో ఆ 9 సంఖ్యతోటి అయిపోయేవాడు. కాబట్టి మనం కూడా ఈ 11 తోటి ఇబ్బంది పడతా ఈ 2 నియోజకవర్గాలు పోవటం కూడా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా 14 లక్షల కోట్లు ఈ జగన్ సైకోరెడ్డి ఇంట్లో కూర్చొని అప్పు తీసుకొచ్చి పెట్టాడు. మొన్న కూడా ఆయన మాటల్లో అన్నాడు, వీడు ఎక్కడ ఏ కాగితాలు ఎక్కడ పెట్టాడో, ఈ అప్పుకి ఏది తాకట్టు పెట్టాడో, ఎక్కడ డబ్బులు తెచ్చాడో, ఏ ఆస్తులు ఉన్నాయో ఏందో తెలవదు. కూర్చుంటే కానీ దీని మీద అవగాహన చేసుకోవాలని చెప్పేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అనేది పరిస్థితులు చూసాం. కాబట్టి ఒక్కొక్కటి లిక్కర్ దాని మీద కూడా తీసుకెళ్లారు ఎండీని. ఆయన కూడా అప్రూవల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
అతను తీసుకెళ్లి సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు, ఏదేది అవినీతి జరిగిందో అన్నీ కూడా తీశారు. ఈసారి ఉండే పరిస్థితుల్లో తొందరగాలోనే సైకో జగన్ రెడ్డిని కూడా లోపలేస్తారు. సైకో పార్టీ ఇందాక మన సాంబశివరావు చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈసారి బ్యాలెట్లో ఉండదు. ఖచ్చితంగా జగన్ రెడ్డి పార్టీయే ఉండదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా అటు ఇటు పోయే పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పెట్టిన హింసలు, చంద్రబాబు గారిని ఏ విధంగా హింసించారో ఆయన కన్నీళ్ళు పెట్టిన వాళ్ళంతా కూడా ఊరికినే పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో పెట్టుకోవటం, మన స్వామి గారు ఒకటే నేను కూడా చెప్పేది, అందరం కూడా కలిసి, అటు రవి కూడా ఉన్నాడు, రవి కానీ అందరం కూడా మనం కూర్చుందాం. సీరియస్గా జిల్లాలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేటట్టుగా, అన్ని విధాలుగా కూడా కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పనిచేద్దాం. వీళ్ళ ముగ్గురికి కూడా పదవులు వచ్చేటట్టుగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా చెప్పే విధంగా చేసి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నీ మీద అందరి మీద తీసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫస్ట్ టైము మినిస్టర్గా మళ్ళా నాయుడుపాలెంలోకి రావటం, మంచి ఊరేగింపుతోటి ఈరోజు కొండేపల్లి కానీ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాని అన్ని విధాలుగా ముందుగా కూడా నడిపించగలిగిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, 3 పర్యాయాలు కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొండేపి నియోజకవర్గానికి గెలుపొందిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, డాక్టర్ గారని బాల వీరాంజనేయ స్వామి గారిని మంత్రి చేయడం అనేది ముఖ్యంగా మనందరి తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ తూర్పు నాయుడుపాలెం అంటేనే గుర్తు వస్తుంది దామచర్ల ఆంజనేయులు గారు. ఎప్పుడు కూడా మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఆయన పెద్ద దిక్కు. మా అన్నగారి కీర్తిశేషుడు మాగుంట సుబ్రహ్మణ్యుడు గారిని అంటే మా ఇద్దరి కుటుంబాలనే దామచర్ల మాగుంట అనేది 50 సంవత్సరాల బంధం ఉన్నది. దీనికి కూడా 1972 సంవత్సరం నుంచి పరిచయం ఉండేది. ఎప్పుడు కూడా ఆయనని ఒక సొంత బిడ్డలా కూడా ఎప్పుడు కూడా చూసేవారు సుబ్రహ్మణ్యుడు గారిని. అదేవిధంగా భారతమ్మ గారైనా నన్ను కూడా ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ తూర్పు నాయుడుపాలెంలో పెద్దలు కృష్ణారావు గారు, మన పూర్ణచంద్రరావు గారు ఆశీస్సులు కూడా తీసుకొని ఇక్కడ అందరం కూడా వచ్చామన్నప్పుడు కూడా ఇది సంతోషమైన వాతావరణం. ఇది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఎంతో తపపడ్డారు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీ బాధ అనేది ఎప్పుడు చూస్తున్నవాడిని. ముందు ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారనేది నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోయింది. ఎప్పుడు కూడా అంటే ఒక కమిట్మెంట్. తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేవాడైనా కార్యకర్త అయినా కూడా ఏ విధంగానైనా కూడా మరలా కూడా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలని మీరు పడిన శ్రమ అనేది కూడా చూసిన వాడిని నేను కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కటే వ్యతిరేకమైన ఓటుని జగన్కి ఎవరికి పోకూడదు, మొత్తం మనమే కలపాలనేది కూటమిని ఆయన కలిపిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మోడీ గారు చూసుకుంటే ఈ రాష్ట్రానికి సమర్థమైన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో కూటమి అనేది ఏర్పడ్డారు. బ్రహ్మాండమైన గెలిపించారు. ఎప్పుడు చరిత్రలో కూడా ఇటువంటి గెలుపు అనేది కూడా 164 నియోజకవర్గాలను గెలిపించడం, అదేవిధంగా 21 ఎంపీలను కూడా గెలిపించడం అనేది ఒక గొప్ప విషయం అండి. వీటన్నిటికీ మీరే ఉన్నప్పుడు కూడా ఎంతో సాక్షులు. ఈరోజు మనం అందరం కూడా గౌరవ శాసనసభ్యులు, నా దృష్టిలో ఒంగోలు పార్లమెంట్లో కూడా లక్ష్మి గారు కూడా ఎమ్మెల్యే, ఎరిక్షన్ బాబు కూడా ఎమ్మెల్యే. ఒక అసెంబ్లీ హాల్లోకి మాత్రం వాళ్ళు పోరారు, కానీ ఆ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున వాళ్లే ఎమ్మెల్యేలు ఎప్పటికి కూడా అనేది ఆ గుర్తింపు కూడా ఉంటుందని చెప్పారు. జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, లక్ష్మి గారినైనా ఎరిక్షన్ బాబు గారైనా కూడా. లక్ష్మి గారని అంటే కొత్తగా వచ్చారు రావటం, అయినా కూడా ఒక స్పీడ్ చూపించారు అన్నప్పుడు. అంటే ప్రత్యేకంగా వారికి ఆ జీన్స్లో ఉన్నాయి. గొట్టిపాటి కుటుంబం అనేది కూడా అటువంటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా తెలుపుకుంటూ, ఎరిక్షన్ బాబు గారు అయితే సీనియర్ తెలుగుదేశం నాయకుడు, వారికి కూడా గుర్తింపు కూడా ఉంటుంది అనేది కూడా చెప్పుకుంటున్నా ఉన్నప్పుడు జనార్దన్ గారు చెప్పినట్టు. సత్య గారి అంటే ఇంక చెప్పకర్లే, ఆయన హవానే నడుస్తుంది అక్కడ కూడా. లోకేష్ బాబు గారి దగ్గర ఆయన హవానే అది. అందువల్ల ఆయనకు కూడా ఏంటంటే మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అని చెప్పుకుంటూ, ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది అవసరం అనేది గౌరవ శాసనసభ్యులు చెప్పారు.
పశ్చిమ ప్రాంతం అయితే వెలుగొండ ప్రాజెక్ట్ అవసరం, ఇండస్ట్రీస్ అవసరం, మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కనగిరి ప్రాంతంకి అయితే IIIT అవసరం, నిమ్స్ అవసరం, నడికుడి కాళహస్తి మార్గం అనేది కూడా రైల్వే మార్గం అవసరం ఉన్నాయి. ఇక దర్శి ప్రాంతంలో అయితే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ ప్రాంతాల్లో ఇక్కడ చూసుకుంటే మన మంత్రి గారే ఉన్నారు కాబట్టి కొండేపు అనేది, అదేవిధంగా జనార్దన్ గారు అయితే తాగునీటికే ప్రాముఖ్యత ఇవ్వాలనేది వారి సూచనలతో కూడా ముందుకు కూడా సాగుతూ ఉన్నప్పుడు కూడా దయచేసి మీకు అందరికి కూడా తెలుపుతున్నాం, మేమందరూ కూడా మీ సేవలోనే ఉంటాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఇప్పుడు 33 సంవత్సరాలుగా మీరు ఆదరించారు. కొండేపు నియోజకవర్గం అంటే మాగుంట కుటుంబం 9వ పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు కూడా 9 పర్యాయాలు కూడా మీరు మెజారిటీ ఇచ్చి గౌరవించినందుకు మాగుంట కుటుంబం శిరస్సు వహించి మీకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా దయచేసి పైన వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను, మాగుంట కుటుంబ శ్రేయభిలాషులు అభిమానులందరూ కూడా నాతో పాటు కూడా వచ్చారు. వారిని కూడా సముచితంగా గౌరవించండి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన పార్టీని అభివృద్ధి కూడా చేసుకునే దానికి వీలవుతుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చాలా మంది 3వసారి గెలుపు లేదు, స్వామి ఓడిపోతాడన్నారు. దాన్ని తిరగరాశారు. కొండేపి ప్రజల చరిత్ర సృష్టించారు. 3వసారి నన్ను గెలిపించారు. నాయుడుపాలెం ప్రజలకి కొండేపిలో గెలవడం నా అదృష్టం. సొంత ఊరు వ్యక్తులు, సొంత ఊరు ఎమ్మెల్యేకి ఓటేసినటువంటి అదృష్టం. పెద్ద దామచర్ల ఆంజనేయులకి ఓటేయలేదు, మన జనార్దన్ గారికి కూడా నాయుడుపాలెం ఓటేసిలా. నాకు నాయుడుపాలెం సొంత ఊరు వాళ్ళు ఓటేసినటువంటిది ఆ అదృష్టమే వరుసగా 3 సార్లు గెలిపించిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇంకో విషయం, మనకి ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన విజయం ఇందా సాంబశివరావు చెప్పారు. 151లో పాండవుల పైకి తీసుకొచ్చి కౌరవ సభని పతనం చేసి గౌరవ సభగా మార్చి మన ముఖ్యమంత్రిని సభలోకి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగల వాళ్ళు నిశ్శబ్దంగా విప్లవాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ రోజు అర్థమైంది, 4-5 బూతులు చూడగానే మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పాను. మన నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వస్తుందంటే చాలా మందికి నమ్మకాలు లేవు. సింగరాయకొండ అంటారు, సింగరాయకొండ కూడా మెజార్టీ వస్తుందంటే నమ్మకాలు లేవు. ఆ సింగరాయకొండే అత్యధిక మెజార్టీ ఇచ్చింది, మార్పుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తీసుకుంటే వేదిక మీద 2 దురదృష్టవంతులు కానీ అదృష్టవంతులే. ఎర్రగొండపాలెం, దర్శి ఇద్దరు కూడా 2,500 ఓట్లు అదనంగా వస్తే గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన పార్టీ అధికారంలో ఉంది. ఇందాక మాగుంట గారు చెప్పినట్లు, జనార్దన్ గారు చెప్పినట్టు, బాలాజీ గారు అందరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ మన శాసనసభ్యులే. పూర్తి అధికారాలతో ప్రజలకు చేరువయ్యి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తారని చెప్పేసి మన ముఖ్యమంత్రి తరఫున నేను వారికి తెలియజేస్తా ఉన్నా. వారిద్దరూ కూడా మంచి పనులతో చేరువై ఈసారి 12కు 12 మన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ఇందాక జనార్దన్ గారు చూసారు, చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు. నేను అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాను. కానీ మనందరం ఒకటే, అందరం కలిసి పోరాటం చేద్దాం, అందరం కలిసి ప్రతి నెలా కూర్చుందాం, అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన జిల్లాకి రావాల్సిన పదవుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. నెలకోసారి మనం కూర్చుందాం, మన జిల్లా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అపాయింట్మెంట్ తీసుకుని చొరవ తీసుకుందామని తెలియజేస్తున్నాను. మన జిల్లాకి 2 మంత్రి పదవులు రావటం సంతోషం. రవి గారికి, నాకు. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, మనకి పరిశీలనలుగా వచ్చినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీద పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి జైలుకి వెళ్ళొచ్చాడు. మనకి పరిశీలనగా వచ్చినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అంటే మన జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక 2 వ్యక్తులు కూడాను పదవులు వచ్చాయి. ఈరోజు మంత్రివర్గంలో చాలామంది మంత్రులు మనకు వ్యక్తిగతంగా వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలందరికీ పరిచయం ఉన్న వాళ్ళు అన్నారు. ఏ నిధులు కావాలన్నా, ఏ పనులు కావాలన్నా నిరభ్యంతరంగా చొరవగా వెళ్ళి పనులు చేయించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం మా అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలో చాలా కాలం చెప్పాల్సిన సమస్యలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసింది నేనే అని చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా పోతా ఉంది. ఎన్నికల ముందు
నీళ్లు లేకుండా ప్రాజెక్ట్ శిలాఫలకాలు వేసుకుని తప్పితే వాళ్ళు ఏం పనులు చేయాల. గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోతే గేట్లు బిగించలా, అడిగితే పూర్తి చేయాల, మళ్ళీ గేట్లు కొట్టకపోయినాయి. అటువంటి వ్యక్తి రైతుల్ని అష్ట కష్టాలు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన జిల్లాకు వచ్చిన త్రిబుల్ ఐటీ ఒంగోలులో పెట్టాలి మనం ప్రయత్నం చేసినప్పటికీ కనిగిరి ప్రాంతంలో శంకుస్థాపన చేశాం. వీళ్ళు వచ్చి ఒక్క ఇటుక పెట్ట శిలాఫలకం పగలగొట్టారు. మళ్ళీ త్రిబుల్ ఐటీ పూర్తి చేయాలి. ఉగ్ర నరసింహారెడ్డి గారు పశ్చిమ ప్రాంతానికి నిమ్స్ తీసుకొచ్చారు. ఆ రోజు ఆ నిమ్స్లో మనం ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుకు వస్తా ఉంటే దాన్ని పక్కన పెట్టారు. పరిశ్రమలు తేవాల్సిన అవసరం బాధ్యత మా అందరి మీద ఉంది. లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో చెప్పారు, ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. త్వరలోనే మన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు పరిశ్రమలు రావాలని, మన యువతకి ఉద్యోగాలు కల్పించే విధంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాన్పిక్ భూములు, చీరాల పర్చూరు ప్రాంతాల భూముల్ని వీళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. ఈ వాన్పిక్ భూముల్లో తిరిగి ఫార్మా హబ్ చేయటం, రామాయపట్నం పోర్ట్ని అభివృద్ధి చేయటం, నిమ్స్ అదేవిధంగా దర్శిలో మోటారు డ్రైవింగ్ స్కూల్ లాంటి కొన్ని పరిశ్రమలు మూతేయటం, వీటన్నిటిని తిరిగి తీసుకురావటం, మన ప్రాంతాల్లో సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం, ముసి పాలేరు నదులకు వెలుగున్న తూర్పు కాలం నుంచి అనుసంధానం చేసి ఆ 2 ఏర్ల మీద చెక్ డ్యాములు కట్టి రైతులకి ఎత్తిపోతల పథకాలు అందించే విధంగా కృషి చేయడం అనేటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా అడిగారు, కానీ వాస్తవంగా చెప్పారు బాబు గారు. కానీ నేనైతే 5 గెలిపించలేదు కాబట్టి 2 గెలిపించలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడాను చెప్పిన మాటకి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుంచుకోవాలి, ముఖ్యమంత్రి అయిన 2వ రోజే 5 సంతకాలు పెట్టారు. పోయినసారి ఆయన 3000 చేస్తున్నారు, మనం 3000 అన్నా నమ్మల. ఆయన నమ్మారు. విడుదల వారి ముఖ్యమంత్రి 250 పెంచుకుంటూ వచ్చాడు. మనం ఏప్రిల్లో ప్రకటన చేశాం, ఎప్పటి నుంచే పెన్షన్ ఇస్తామంటే ఎలా సాధ్యం అన్నారు. ఆ 3 నెలల్లో 1000 బకాయి, జూలై నెలలో ఇచ్చే 4000, రేపు జూలై 1వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 7000 రూపాయలు ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పంపిణీ చేయబోతున్నారు. వృద్ధులకైతే, వితంతువులకి 7000, ఒంటరి మహిళలు కూడా 7000 రూపాయలు, ఫిషర్ మ్యాన్ పెన్షన్ కూడా 7000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో విధంగా వికలాంగులకి 3 నెలల్లో 3 3 9000, జూలైలో ఇచ్చే 6000 కలిపి 15000 రూపాయలు పంపిణీ చేయబోతా ఉన్నాం. అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా పెన్షన్ పెంపడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అందిపోతున్నాం. చెప్పిన నాయకుడు చిత్తశుద్ధితో సంతకం చేసి ముందుకు వస్తారని తెలియజేస్తున్నాను. యువతకి ఉద్యోగాలు ఇచ్చేదనే సంతకం చేశారు. అదేవిధంగా మనకి చదువుకున్న యువతకి సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇప్పించడం స్కిల్ సర్వే అయిపోతా ఉన్నారు. మన హక్కు ఆస్తుల్ని దోపిడీ చేసే టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. ఇటువంటి అన్ని కూడా చెప్పిన మాటలు చేశారు. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఎక్కడ ఏం అప్పులు తెచ్చాడో ఏం పెట్టాడని అన్నారు. అన్నీ చూసుకొని కూడా సార్ ఇన్ని ఎట్లా చేస్తారు మీరంటే, సంపద సృష్టికి నేను చేస్తానని ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అంత ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మొక్కవని ధైర్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా దైవ శక్తి కూడా అనుగ్రహించాలని, శక్తిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లాలో మైన్స్ని దోపిడీ చేశారు. తిరిగి ఈ మైనింగ్ అంతా కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మన జిల్లాలో తిరిగి సస్యశ్యామలంగా చేసే వెలుగొండ ప్రాజెక్ట్ని, అదేవిధంగా సాగర్ జిల్లాని కాలువల పొడిగింపులు కూడా చేపడతారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు స్క్రిప్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దేవుడు స్క్రిప్ట్ 23 వచ్చిందని మొన్న ఎగతాలు చేశాడు. అంతకన్నా దారుణమైన స్క్రిప్ట్ దేవుడు ఇచ్చాడని చెప్పి తెలియజేసుకుంటూ, నరకాసుర వధ చేసి ఉన్నారు. కుంభకర్ణుడు తిరిగి నిద్రలేసి 5 ఏళ్ల తర్వాత ఇంకో కోణం తీసుకొస్తున్నాడు. కుంభకర్ణుడి వధ కూడా చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. 11లో 7 వెళ్తున్నారంట. 11లో 7 ఇంకా వారం పూర్తి కాల పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కథనాలు ఆ జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో స్టోరీలు వస్తున్నాయి. అంటే ఆయన పరిస్థితి ఇంకా బయటికి రాలేడు. అటువంటి పరిస్థితి
మనం 23 మందితో 104 బయటకు పోయినా 19 మందితో మనం పోరాటం చేసాం. 5 ఏళ్ళు 11 మందిలో మొక్కలు అవుతున్నాయనేటువంటి పరిస్థితి. అందుకే ఫ్యాన్ గుర్తు కనపడదని చెప్పేసి సాంబశివరావు గారు, జనార్దన్ గారు కూడా చెప్పారు. ఈరోజు నా మీద బాధ్యతలు ఇచ్చారు. ఎస్సీలకి, వృద్ధులకి, వికలాంగులకి సేవ చేసేటువంటి అదృష్టం ఇచ్చారు. ఈ 3తో పాటు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వీళ్ళందరినీ కూడా నడిపించి తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ పట్టునిచ్చే విధంగా కృషి చేసే దానిలో మీ అందరి సహకారాలు కావాలని నేను కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పూర్తిగా మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఇచ్చి నన్ను సూచనలు, సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నా. ఈరోజు భువనంలో నా అవమానపరిచారు, నా మీద దాడి చేశారు. అందుకే ఇటువంటి విజయాలు. గౌరవ సభగా మార్చిన ఆంధ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వంలో అండగా వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అండగా వచ్చిన బీజేపీ నేత నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్నారు. మిత్రపక్షాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోదాం, మిత్రపక్షాన్ని ప్రాధాన్యత తీసుకెళ్దామనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మన మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, రేపు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉండి తెలియజేయాలి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వాలంటీర్లు ఇస్తాను. వాలంటీర్లతో పాటు మీ అందరూ కూడా ఉండి ఇవి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇస్తున్నదని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న ఇళ్లకు బిల్లులు ఆపారు. ఆ బిల్లులు ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు మన ప్రభుత్వం తిరిగి చెల్లించబోతుందని తెలియజేస్తాను. రోడ్లు వేసిన కార్యకర్తల బిల్లులన్నీ కూడా రేపు మన ప్రభుత్వం చెల్లించబోతుందని తెలియజేస్తాను. ఈ రోజున మనం రామాయపట్నం పోర్టు, దానిలో విజయసాయిరెడ్డి అల్లుడి దోపిడీ, దాని రామాయపట్నం పోర్టు భూములను కూడా జోహా చేశారు. ఇవన్నింటినీ కూడా చక్కదిద్ది విచారణ చేసి తిరిగి ఈ రామాయపట్నం పోర్టుతో పాటు అక్కడ అనుబంధ పరిశ్రమ కూడా తెచ్చేందుకు మన ప్రభుత్వం చిత్తశుద్ధ ఉందని తెలియజేసుకుంటూ, ఈ రోజున మేమందరం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతల మీద ఒక టీం వర్క్తో కలిసి పనిచేసి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ముందుకెళ్తామని, తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటూ, ఈ రోజున మా స్వగ్రామం నాయుడుపాలెం వాళ్ళకి చెప్తున్నా, సుమారు 27 సంవత్సరాల క్రితం మన పెద్ద ఆయనకి మంత్రి పదవి వచ్చింది. మళ్ళా 27 ఏళ్ల తర్వాత మన గ్రామవాసికి ఈ పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు కూడా కొండేపు నియోజకవర్గంలో డొంక రోడ్లు ట్రాక్టర్ మీద పెద్ద ఆయన పోతే బట్టి చొక్కా మీద పడుకుందని చెప్తారు గ్రామస్తులు. అటువంటి కొండేపు నియోజకవర్గంలో అడుగడుగున సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ తాగునీరు ఇచ్చేది మన జిల్లానే కాదు, మన నియోజకవర్గమే కాదు, జిల్లా మొత్తానికి తాగునీరు ఇచ్చేదానికి మన యువనేత నారా లోకేష్ బాబు గారు కంకణ బద్దలు అయి ఉన్నారు. తప్పనిసరిగా చేస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూన్సీలో లేకపోయినా 10-15 రోజులు విజయవాడలో ఉన్నా, ఎప్పటిలాగే మీ అందరికీ కూడా సత్య కానీ మామయ్య కానీ అండగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కొండేపు నియోజకవర్గం అభివృద్ధి అనేది మనకు ప్రధానం. మనకి అవకాశం ఇచ్చిన కొండేపు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా ఇప్పుడు శాఖ కేటాయించుకొని వాలంటీర్లు అందరూ నా ఫోన్ కొడతా ఉన్నారు. వాలంటీర్లు అందరూ వాట్సాప్లు చేస్తున్నారు, మమ్మల్ని రాజీనామా చేయించారు, బలవంతంగా రాజీనామా చేయించారు, మాకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి నా మెయిల్ బాక్స్ నిండిపోతుంది, నా వాట్సాప్ నిండిపోతున్నాయి, నా ఫోన్ కాల్స్ నిండిపోతున్నాయి. తెలియని నంబర్ ఎత్తాలంటే ఇదే ఆలోచన. మా నాయకుడి మీద మమ్మల్ని మోసం చేశారని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, వాలంటీర్లు అంతా మన వాళ్ళు అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళే నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్ల శాఖ నా దగ్గర ఉంది, సచివాలయాల శాఖ నా దగ్గర ఉంది. అందుకని పెడుతున్నాను. మీకోసం
కొండేపి నాయకుల కోసం ఇంకొక వేరే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఏ ఫోన్ ఇచ్చినా ఈ ఫోన్ వస్తాయి. అందువల్ల మీకు వేరే నంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నేను తీస్తాను. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా పిఏలు ఉంటారు, సత్య గారు ఉన్నారు. మనకి ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా మేమందరం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. మీ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు, మీరు 3వసారి గెలిపించారు, చరిత్ర తిరగరాశారు. అందువల్లే ఈరోజు నాకు ఈ పదవి జరిగిందని తెలియజేసుకుంటూ, ఇందుకు సహకరించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. DJ మహేష్ మీడియా. Song mixed by Mahesh Media. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.